హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ లిటిల్స్. ఈరోజు ఈ మినీ వ్లాగ్ వచ్చేసరికి మా హస్బెండే యానివర్సరీ రోజున నాకు ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. సో దానికి సంబంధించిన వీడియో మీరు ఈ మినీ వ్లాగ్లో చూస్తారనమాట. ఏం గిఫ్ట్ ఇచ్చారో అస్సలు నాకు స్ట్రైక్ అవ్వలేదు. ఛాన్సేపు ఆలోచించాను ఏం గిఫ్ట్, బాక్స్ ప్యాకింగ్ చూసి ఏం గిఫ్ట్ అని, బట్ నాకైతే స్ట్రైక్ అవ్వలేదు. అప్పుడు వీడియో కాల్లో మా అభి కూడా ఉన్నాడనమాట. సో మా మదర్ చెప్పారు, నీకు ఆ బాక్స్ ప్యాకింగ్ చూస్తే అర్థం కావట్లేదా, అది ఫోన్ అని. బట్ నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోన్ ఇస్తారని, ఎందుకంటే నేను యూస్ చేస్తున్న ఫోన్ పాడైపోయింది. సో అందుకని మా హస్బెండ్ని నేను ఆగస్టులో కొనుక్కుంటానులే, ఆఫర్స్ పెడతారు కదా, నాకు ఇప్పుడు వద్దులే అన్నాను. సో నేను మేనేజ్ చేస్తున్నాను అనమాట. 3 years ఉన్నప్పుడు అవి వాటర్లో ముంచేశాడు ఫోన్. సో అప్పటి నుంచి నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాను. కాల్ మాట్లాడినప్పుడు కానీ, వీడియో కాల్ చేసినప్పుడు, వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మాత్రం డిస్టర్బెన్స్ వస్తుంది, వాయిస్ అనేది గిర్రమని సౌండ్ వస్తుంది అనమాట. నేను అప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేనేజ్ చేస్తూ యూస్ చేస్తూ ఉన్నాను ఇప్పటిదాకా. సో అందుకని మా హస్బెండ్ ఫోన్ ఆగస్టులో కొనుక్కుంటాలే, నాకు ఇప్పుడే వద్దు, ఆఫర్స్ ఉంటాయి కదా అన్నాడు. బట్ యానివర్సరీ అని మా హస్బెండ్ నాకైతే ఫోన్ గిఫ్ట్ ఇచ్చేసేసారనమాట. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఓపెన్ చేసినప్పుడు అసలు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు మీకు ఆ గిఫ్ట్ వస్తే మీరు చాలా హ్యాపీగా ఉంటారు కదా. సో నేను అదే సేమ్ ఫీలింగ్లో ఉన్నాను అనమాట. నాతో పోటీపడి రిషి కూడా మొత్తం ఓపెన్ చేసేసాడు. వాడికి ఏం అర్థమైందో తెలియదు కానీ ఫుల్ హ్యాపీ ఉన్నాడు. అవి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. అమ్మ నాకు కూడా కొత్త ఫోన్ కొనిపెడతావా అని. నీకు ఇప్పుడే కాదు నాన్న, పెద్ద అయిన తర్వాత నువ్వు మంచిగా చదువుకో, అప్పుడు కొనిపిస్తాంలే అన్నాను అనమాట. సో ఇదండి మా యానివర్సరీ రోజున మా హస్బెండ్ చేసిన గిఫ్ట్ అనమాట, స్పెషల్ గిఫ్ట్. మీకు ఎప్పుడన్నా ఎవరైనా ఇలా సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చారా? ఏం గిఫ్ట్ ఇచ్చారో కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్, బాయ్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.